నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని చెప్పి అశోక్ సార్ గత 9 నుంచి 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఆయన ఉస్మానియా హాస్పిటల్లో తరలించారు ఆయన్ని. అశోక్ సార్ మద్దతుగా నిరుద్యోగులు ఉద్యమాలు ధర్నాలు చేస్తా ఉన్నారు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తా ఉంది. అతని దగ్గరికి పోయి ఆయన డిమాండ్ ఏందని చెప్పి ప్రభుత్వం పోయి అడగడం లేదు, ఎలాంటి హామీ ఇవ్వడం లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగులు బగ్గుమంటా ఉన్నారు. ఇలాంటి తరుణాల్లో ప్రభుత్వాలు కొంచెం అండగా ఉండాలి. అది చేస్తున్నది ఏంటండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తే మీ ప్రభుత్వాలు పోవాలి కదా, చర్చలు జరపాలి కదా. ఇదేనా ప్రజాపాలన? ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, రోజు రోజుకు బీపీ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? తక్షణమే అశోక్ సార్తో నిరుద్యోగులతో చర్యలు జరపాలి ప్రభుత్వం. ఆయన దీక్షను విరమింపజేయాలని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.